ముచ్చట్లలో ఇంకో చిన్న ముచ్చట బాకీ పడ్డది. జర ఏమనుకోకుండా గదేందో చూసేస్తే ఇంకో చిత్తం అవుతుంది చూడురి. ఓరి నాయనో ఏందోల్లా ఇది, జనాలు రాను రాను మరీ అద్మానం తయారైతున్నారు. ఇగో ఈ బుడదలో చూడుర్రి, టిన్నులు పట్టుకొని దేవులాడుతున్నారు. వజ్రాల కోసమో బంగారు నగల కోసమో కాదు, మంచి నూనె కోసం. అరే అవంటి నుల్లా బురదలకి వెళ్ళి మంచి నూనె తీసుకుంటాన్రు. గిట్ల కూడా ఉంటదా అని అనుకునేరు. అటు వెనకకెళ్ళి చూడుండ్రి, ఒక ట్యాంకరు బోల్తా పడ్డది, కనబడ్డదా? అయితే అది ఆయిల్ ట్యాంకరు, మంచి నూనె లోడ్తోని పోతాంది. గాషారంకున్న వాడెత్తు అది బోల్తా పడ్డది, అందులో ఉన్న నూనె కూడా కింద పడ్డది, బురదల పోయిందట. మరి జనాలు ఆ ట్యాంకర్ లో ఉన్న డ్రైవర్ నో క్లీనర్ నో కాపాడే యుగురం పెట్టుకోవాలనా? అగో వాళ్లకు కింద పోయిన నూనె మీద పానం కొట్టుకున్నది. ఇక బురదలో పోతేంది అని అనుకుంటా ఆ బురదలకి వెళ్ళే నూనెని తీసే పని పెట్టుకున్నారు. ఆగాగో గీనెజుడు ఎంత కష్టపడతాండో. ఈ పోరగాన్లు చూడు, లోటలు గిలాసులతోని బురద నీళ్లను మంచి నీళ్లను వేరు ఎత్తాన్లు. కాదు ఇదే కష్టం, ఇదే టైములో కూలికి పోయినా పైసలచ్చు. ఆ పైసలతోని 2-3 నూనె ప్యాకెట్లు కొనుక్కోవచ్చు. ఏందో ఏమో పటమ్మ, జనాలకు పుక్కిట్లకొచ్చే వాటి మీద బాగా పాయరం ఉంటది. ఫ్రీగా చాలు, ఇగో ఇట్లా మంచి నూనెను కూడా ఇడిచిపెట్టారన్నట్టు.